చేపలు పడతాయి కాబట్టి మరి దానికోసం కూడా గంగమ్మకు మనం మొక్కుకుంటుంటాం. చెరువు నిండినప్పుడు కూడా చెరువులో తెప్పశావం జరుగుతుంటాం. దాని ప్రకారం మనం చేపలు పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి మరి డిపార్ట్మెంట్ తరఫున వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా పుణికి పుచ్చుకోవాలి. అదేవిధంగా చేపల పెంపకంలో కొన్ని సందర్భంలో చిన్న చిన్న కుంటల్లో మనకు 1 ఎకర్లో మనకు సంబంధించేసి ఒక 3,000 నుంచి 4,000 చిన్న మొక్కలు వేస్తే సీడేస్తే మనకు ఒక్కొక్కటి కేజీ నుంచి కేజీన్నర వచ్చిన తర్వాత అమ్ముకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పెంపకంలో కూడా చెరువుల పెంపకంలో చేపల చెరువుల పెంపకంలో కూడా ఏదైనా చిన్న వైరస్ వచ్చిందనుకోండి ఎంటైర్ పంట కూడా మనకు ఆగమే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన కూడా టెక్నిక్ చెప్తారు, అవి కూడా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనకు చెప్పేది ఏంటంటే తెలంగాణలో సముద్రం లేకపోయినా కానీ కూడా చెరువుల వల్ల మనకు ప్రతి చెరువులు కూడా గతంలో మనం కూడుకున్నాం, షిఫ్ట్ డీసిల్టేషన్ చేసినాం, అక్కడ ఉన్న కలుపు మొక్కలు తీసేయడం, చెరువులు కాపాడుతున్న ప్రక్రియ చేసినాం. ఎప్పుడు కూడా ప్రభుత్వం కూడా చెరువులు కాపాడుతున్న ప్రక్రియ చేస్తుంది. చెరువు అంటే ఆ ఊరికి ఆసరా, చెరువు అంటే ఆ ఊరికి ప్రాణవాయువు, చెరువు అంటే మత్స్యకారిక గరువు. ఆ చెరువులో పంట పండిందంటే మొత్తం యావత్తు గ్రామానికి పండినట్టు. చెరువులో ఒక చెరువు నిండితే ఆ చెరువు నీటి ద్వారా వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఆ చెరువు కట్ట కింద ఆయకట్టలో ఉన్న రైతులు మాత్రమే. చెరువు నిండితే ఆ చెరువులో నిండిన నీళ్ళతోటి ఆ ఆయకట్ట కింద 100 మందో 150 మందో 200 మందో రైతులు మాత్రమే వాళ్ళకి పంట వస్తుంది. కానీ చెరువులో పంట పండితే అంటే మత్స్యకారుల పంట చేపల పంట పండితే ఊరంతా పండుగ చేసుకుంటుంది. కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్. కాబట్టి మీ చేతిలో ఒక దగ్గర నెట్ ఉండాలి, వల ఉండాలి, ఇంకో చేతిలో ఫోన్ ఉండాలి. వలతోటి మీరు పంట తీయాలి, ఫోన్లతోటి ధర చూడాలి. దానివల్ల మీ జేబులు నిండాలని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆశిస్తుంది. దానికి అనుగుణంగానే మత్స్యకారుల సంక్షేమం కోసం కావచ్చు, మత్స్యకారుల అభివృద్ధి కోసం కావచ్చు ప్రభుత్వం చేపట్టే కొన్ని అంశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా చర్చిస్తారు, మీకు అంతా బోధపరుస్తారు. మీరు ఆ అంశాలను ఏమైనా డౌట్స్ రాసుకోండి, నిరూపితం చేసుకోవాలని కోరుతున్నాను. మరి ఈ మీటింగ్ వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు అందరూ జేబులు కూడా నిండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మనకు మత్స్యశాఖతో పాటు పశుసంవర్ధక శాఖకు సంబంధించిన కూడా అంశాల మీద మీటింగ్ అయింది. నర్సాపూర్లో ఆ మీటింగ్ చేసుకుని వస్తున్నాను. ఇప్పుడు అనుకోకుండా అర్జెంటుగా నాకు 11:45 12 o'clock మన వీడియో కాన్ఫరెన్స్ ఉంది 8. అందుకోసం మొదలు నేను మాట్లాడతాను. తర్వాత మన మల్లేశ్వర గారు అయితే దేవేంద్ర గారు ఉంటారు, మీతో వాళ్ళు కూడా చర్చిస్తారు. శాఖాపరమైన అంశాల మీద కూడా మొత్తం కూడా అవేర్నెస్ కల్పిస్తారు, అవగాహన కల్పిస్తారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా అవి కూడా నివృత్తి చేస్తారు. దయచేసి అందరూ కూడా ఉండండి. ఏమైనా అవసరాలు చూసుకోవాల్సి కోరుతున్నాను. మరి మత్స్యశాఖ మనకు తెలుసు, చెరువులో నీళ్ళుంటేనే మన కళ్ళల్లో పంట ఉంటుంది. మన కళ్ళల్లో ఆనందం ఉండాలంటే చెరువు నిండాలి. చెరువు నిండిన తర్వాత దాంట్లో మన చేపలు వేయాలి. మన ప్రభుత్వం దానికోసం ఉచిత చేపల పంపిణీ కార్యక్రమం చేపడుతుంది. ప్రతి చెరువులో కూడా మరి చేపలను వదులుతూ ఉన్నారు. దాంట్లో ఉన్న పంట కావచ్చు, ఆ సంపద కావచ్చు మీకే ఉంటుంది. చెరువు మీదే, చెరువులోని పంట కూడా మీదే. అందుకోసం చెరువును కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. చెరువును కాపాడుకోవాలంటే ఆ నీరు వృధా కాకుండా దాంట్లో ఉన్న అలుగు కావచ్చు, తూము కావచ్చు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం కూడా ఇరిగేషన్ శాఖ వారు కూడా సమాయత్తం చేస్తున్నాం. వారు కూడా రేపు చెరువుల పండుగ చేస్తున్నారు. వాళ్ళు రేపు ఇదే కార్యక్రమంలో రైతు వారంతో బాగా రేపు చేస్తున్నారు. కాబట్టి చెరువులు బాగు చేసినప్పుడు కానీ మీరు కూడా అక్కడ ఉండవలసిన అవసరం ఉంటుంది. చెరువుతో పాటు పంట వేసిన తర్వాత ఆ చెరువు పంట మీద కూడా మీకు అధికారం ఉంటుంది. అయితే ప్రతి దగ్గర కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, మారుతూ ఉంది. వ్యవసాయంలో మార్పు జరుగుతుంది. వ్యవసాయంలో పాతకాల పద్ధతి పోయేసి యాంత్రీకరణ పద్ధతిలో మనం వ్యవసాయం చేస్తున్నాం. అదేవిధంగా మన పశువులకు సంబంధించిన కూడా మనం అక్కడ కూడా మన పశు సంపద కోసం కూడా ఆర్టిఫిషియల్ సెమీన్ పెట్టేసి కూడా కృత్రిమ గర్భధారణ చేసి కూడా పశువుల సంపద పెంచుతున్నాం. పశువు మరియు పాడి పరిశ్రమ కూడా పెంపొందే అవకాశం ఉంటుంది. సిమిలర్గా మత్స్యశాఖలో కూడా మనకు టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసుకునే అవసరం ఉంటుంది. అందుకోసం మరి మన యంత్రాలు ఉపయోగించవచ్చు, బోట్లు ఉపయోగించవచ్చు. అదేవిధంగా మీకు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీగా నెట్ ఉపయోగించవచ్చు. ఆ నెట్ ఉపయోగించేసి చేపలు పట్టుకునే ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నారు. అదే మత్స్యకారులు కూడా బీమా పథకం కింద కూడా ఏమైనా అపాయం వచ్చేసి యాక్సిడెంట్గా ప్రమాదవశాత్తుగా చనిపోయిన వాళ్ళకు కూడా బీమా పథకం కూడా మీ ప్రభుత్వం కూడా మనకు కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి 2 మాసాల నుంచి కూడా వివిధ శాఖల యొక్క అభివృద్ధి వాటి గురించి చర్చించుకోవడం,
ఆ శాఖాపరమైన అంశాల గురించి అవగాహన కల్పించుకోవడం, తద్వారా అవగాహనతోటి మనం దైనందిన కార్యక్రమంలో నైపుణ్యత పొందేసి అభివృద్ధి దిశలో ఉండే విధంగా మనం అవగాహన కల్పించి ఉండడం. అదేవిధంగా గత వారం రోజులుగా ఇప్పుడు మన రైతు వారోత్సవాలు చేసుకుంటున్నాము. ఇది మొదటి రోజు మన వ్యవసాయ శాఖకు సంబంధించిన వారి యొక్క శాఖాపరమైన అంశాలపైన ప్రతి మండల స్థాయిలో రైతు వేదికల్లో కలపడం జరిగింది. మరి రెండవ రోజు ఉద్యానవన శాఖ వారు కూడా వారు కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా అవగాహన కల్పించడం జరిగింది. మూడో రోజు సహకార సంఘము, మన మార్కెటింగ్ శాఖ, అగ్రికల్చర్ శాఖ సంయుక్తంగా కూడా మరి వివిధ మార్కెట్ యార్డ్లు కూడా అవగాహన కల్పించారు రైతులకు. మరి అదేవిధంగా నిన్న అంటే 4వ రోజు మరి వ్యవసాయము, మరి యాంత్రీకరణ, వ్యవసాయ యొక్క మార్పులు, అదేవిధంగా సోలార్ పవర్ ప్లాంట్ దానికి సంబంధించిన అంశాలపై కూడా మరి అవగాహన కల్పిస్తున్నారు. ఈరోజు 5వ రోజు మరి మన జిల్లాలో మన కలెక్టర్ కార్యాలయంలో మరి మత్స్యశాఖ తరఫున ఈరోజు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఇటు అవగాహన కార్యక్రమాన్ని చేసిన గౌరవనీయులు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మత్స్యశాఖ ఇన్ఛార్జ్ మెదక్ జిల్లా ప్రొఫెసర్ దేవేంద్ర గారు, అదేవిధంగా మత్స్యశాఖ జిల్లా అధికారి మల్లేశం గారు, ఇతర మత్స్య సొసైటీ సంఘాల సభ్యులు, మహిళా సొసైటీ సభ్యులు, మరి ఇతర మిత్రులు, మన బెస్త కమ్యూనిటీ వారు, ముదిరాజ్ కమ్యూనిటీ వారు, ఇతర మత్స్యశాఖ మీద మత్స్యంగా పనిచేస్తున్న అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మన మెదక్ జిల్లా, ముఖ్యంగా మన జిల్లా గురించి మాట్లాడుకుంటే మన జిల్లాలో మత్స్య కార్మికులు మొత్తం మహిళా అండ్ జెంట్స్ కలిసి మొత్తం 15,888 మంది సభ్యులు ఉన్నారు. దాంట్లో 287 సొసైటీలు ఉన్నాయి. మహిళా సొసైటీ దాంట్లో 25 ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సు పెట్టినటువంటి మన ప్రజా పాలన భాగంగా ఈరోజు పెట్టిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన మత్స్యశాఖ మినిస్టర్ వాకిటి శ్రీగారి గారికి, అట్లాగే మన మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయి గారికి, మరియు వివిధ శాఖ వేదిక పైన ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ సార్ మరియు మన ఏడీ గారు మల్లేశం సార్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మత్స్య సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ మనం ఈరోజు చర్చించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దీనిలో మన చెరువులో కలుపు మొక్కల వలన చేపల ఉత్పత్తికి జరిగేటువంటి నష్టం, దాన్ని ఎట్లా మనం నివారించుకోవాలనేది ఒక అంశం. అలాగే మనకు చేపలకు సాధారణంగా సంక్రమించేటువంటి వ్యాధులు, వాటి నివారణోపాయాలు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం మన చెరువుల్లో ఉత్పత్తి అవుతున్నటువంటి చేపలను ఇంకా మనం ఎక్కువ ఉత్పత్తి సాధించుకోవాలంటే ఏం చర్యలు తీసుకోవాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు మనం చేపట్టాలనే గురించి ఈరోజు మీకు అవగాహన కల్పించబడుతుంది. అలాగే మనకు మత్స్యశాఖ తరఫున ఏ స్కీములు, ఏదైతే కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయో ఆ పథకాలను కూడా మీకు వివరించడం జరుగుతుంది. దయచేసి అలాగే ముఖ్యమైనది మన మత్స్యకారులకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ విషయంలో కొద్దిగా కొత్త మార్గదర్శకాలు కూడా రావటం జరిగింది. వాటిని కూడా మీరు జాగ్రత్తగా విని మన సభ్యులందరికీ మీరు ఈ సమాచారాన్ని చేరవేసినట్టుంటే మరి మన సభ్యులందరికీ కూడా ఉపయోగపడుతుంది. అలాగే మనకు ఈ దానికి సంబంధించిన విషయాలు కూడా మీకు వివరించబడుతుంది. దానికి కొన్ని కండిషన్లు కూడా ఏడీ గారు ఇప్పుడు మీకు చెప్తారు. ఇన్సూరెన్స్ లో కొన్ని కొత్త రూల్స్ వచ్చినాయి కాబట్టి ఆ రూల్స్ అన్ని కూడా వివరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎక్కడికైనా ఏ దానికైనా ఉంటే తప్పకుండా నేను వస్తానని. నా పేరు గడప దేవేందర్. మీ దగ్గరికి, మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. భాగం పైన రెక్కల వద్ద ఏర్పడతాయి. ఇది ఎప్పుడు ఎక్కువ వస్తుంది? ఇంతకుముందు ఏమో పారాసైటిక్ డిసీజ్ ఏమో శీతాకాలంలో వచ్చేది, ఇది ఎక్కువ ఎండాకాలంలో వస్తుంది. ఎందుకు ఎండాకాలంలో వస్తుంది? ఎండాకాలంలో నీరంతా ఇంకిపోతుంది, చెరువులలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి, వాటి యొక్క సాంద్రత అనేది ఎక్కువైతుంది. సో అప్పుడు ఈ వ్యాధి అనేది ఎక్కువ వస్తుంది. అంటే
మనం పని చేయకుండా అదే మన పని ఆ చేపే చేస్తుంటుంది. అదే అన్ని తినటం వలన మనకు ఎక్కువ అక్వాటిక్ వీడ్స్ అనేది కలుపు మొక్కలు అనేది పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిలో మనం గ్రాస్ కార్ప్ చేపలు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనం స్వయంగా మనుషులు ఒక్కొక్కరు పోయి తీసేసుకొని గడ్డ పడేసుకుంటాం. నెక్స్ట్ దీన్నేమో మనకి ఎక్కువ బాగా ఉన్నట్టుంటే మనకు వెదురు బొంగులు, తర్వాత చైన్లు వాటిని వేసుకొని వాటిని తట్టు పెట్టేసి మనము దాన్ని గడ్డ గుంజుకొచ్చేటువంటి సిస్టము అదొక పద్ధతి ఉంది. తర్వాత ఇది యాంత్రికీకరణ అంటే అది చాలా పెద్ద ఎత్తున కూడుకున్నటువంటి అవకాశం ఉంది. ముందు ముందు మనకు అటువంటి యంత్రాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ మనకైతే ముందు తర్వాత నెక్స్ట్ సో ఇది కూడా